రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో మరి మావోయిస్ట్ ఉద్యమానికి భారీ ఎత్తున దెబ్బలు తగులుతున్నాయంటూ కూడా వార్తలు మనకి అందుతున్నాయి. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ ఉద్యమం మరి పూర్తి స్థాయిలో అంతరించబోతుందా? కగర్ ఆపరేషన్ యొక్క సమయం కూడా మరి అత్యంత దగ్గరలోనే ఉంది. సో ఇటీవల కాలంలో మరి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా కగార్ నిర్వహిస్తున్న మరి కూంబింగ్లు, అదేవిధంగా మరి ఎన్కౌంటర్లు కూడా పూర్తి స్థాయిలో ఒక పతాక స్థాయికి చేరుకున్న మరి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యమం కూడా ఇక అంతరించిపోయింది తెలంగాణలో అంటున్న క్రమంలోనే మరి ఇటీవల హిడ్మా, ఆ తర్వాత మరి అటువంటి ప్రముఖులు ఎన్కౌంటర్కి గురైన తర్వాత మరి ఇటీవల కాలంలో మరి పాపారావు అని చెర్ల ఏరియాకి సంబంధించిన మరొక మావోయిస్టు కూడా మరి హిడ్మా తర్వాత అంతే ప్రాధాన్యత కలిగిన కీలక నేత అంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే మరి పోలీసులకు వారికి జరిగిన ఎన్కౌంటర్లో మరి ఈరోజు తెల్లవారుజామున చనిపోయారంటూ కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరి మావోయిస్ట్ ఉద్యమం పూర్తి స్థాయిలో అంతరించిపోతుందా, మరి అంతరించిందా లేదా, మరి కగారు ఆపరేషన్ పైచేయి సాధించిందా అన్న అంశాలను ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు ఈ చర్చా కార్యక్రమంలో జూమ్లో సిద్ధంగా ఉన్నారు వీరు మహమ్మద్ అబ్బాస్ గారు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మనతో పాటు మరి జూమ్లో జాయిన్ అయ్యారు. ముందుగా మన వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్ అండి. మరి ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఎన్కౌంటర్లు కానీ, లొంగుబాట్లు కానీ, అదేవిధంగా మరి ఈ యొక్క పరిణామాలు అనేవి మావోయిస్ట్ పార్టీ అంతానికి, అదేవిధంగా మరి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో రూపురేఖలు మాసిపోయినాయి అనుకోవచ్చు అంటారా? ఏమంటారు అబ్బాస్ గారు? అంటే ఒకటి అండి, ఒక మావోయిస్ట్ ఉద్యమానికి మనం దాదాపుగా అంటే 1970లో అది చీలిపోయిన తర్వాత, ఎంఎల్ గ్రూప్స్గా చీలిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే సాయుధ పోరాటం ద్వారా ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలి అని చెప్పేసి చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో మావోయిస్టు అనేది 2000 సంవత్సరం తర్వాత అది ఏర్పడి, అంతకుముందు పీపుల్స్ వారుగా ఉంది, ఇతర గ్రూపులతో కలిసి లాస్ట్కి వాళ్ళు 2005లో ఒక మావోయిస్టు ఇదిగా రూపాంతరం చెందారు. ఆ పార్టీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక సంక్షోభంలో పడిపోయినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మావోయిస్టు అనేటువంటి ఉద్యమం అది తీసుకున్నటువంటి పంత, అంటే సాయుధ పోరాటం ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలి అనేటువంటి ఒక పంత ఏదైతుందో, ఆ పంతాకి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అయితే ఆ ఎజెండా ఏదైతుందో, అంటే ప్రజా సమస్యలు అనే ఎజెండా ఏదైతుందో అది మాత్రం అంతం కాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మావోయిస్టు ఉద్యమము లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలు ఉంటాయి, అవి అలాగే ఉన్నాయి. కానీ మావోయిస్టు ఉద్యమం ఏదైతుందో, వాళ్ళు ఎంచుకున్నటువంటి పంతా ఏదైతుందో అది ఒక రకంగా చెప్పాలంటే అది చివరి దశకు వచ్చినట్టుగానే మనం అంచనాకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మా యొక్క అంచనా. రైట్. అంటే అబ్బాస్ గారు, మరి ప్రజా సమస్యల గురించి పాటుపడడానికి, అదేవిధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాల ద్వారా అభివృద్ధి సంక్షేమం నిర్వహించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది కదా, ఇంకా మరి సాయుధ పోరాటాలకు అవకాశం ఉందంటారా? చివరి స్థాయికు చేరుకున్న ఈ యొక్క దశ మరి అంటే శుభ పరిణామం అంటారా, లేకపోతే ప్రజాస్వామికంగా వెళుతున్నాం కదా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, ఇక సరిపోతుంది కదా మనకి ఈ వ్యవస్థ అంటూ బయట వినిపిస్తున్నమాట, మీరేమంటారు? మేము అంటే మొదటి నుండి కూడా 70ల నుంచే మనం చెప్తూ వచ్చాం. ముఖ్యంగా సిపిఎం పార్టీ నుండే వాళ్ళు చీలిపోయింది కూడా, సిపిఎం పార్టీ నుండే చీలింది అప్పుడు వచ్చినటువంటి వర్గం కూడా. అంటే ఆ రోజే మనం చెప్పాము, అంటే ప్రజలు సాయుధ పోరాటం అనేటువంటి దానికి ప్రజలు సన్నద్ధంగా లేరు, ప్రజలు తుపాకులు పట్టుకొని పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు లేరు. లేనటువంటి దశల్లో ప్రజలని అలాంటి పోరాటాల వైపు తీసుకొని వెళ్ళడం అనేది అటువంటిది సాధ్యం కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీ చెప్తూ వచ్చింది. ఓకే, లేదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు నమ్మారు ఇక్కడ, ఎందుకంటే ఇది నమ్మారు. కానీ ఇప్పుడు దాదాపు ఈ 30, 40, 50 సంవత్సరాల ఈ మన గమనం ఏదైతుందో అది మనం ఏదైతే చెప్పామో, అంటే ఏదో నేను వాదన కోసం చెప్పట్లేదు, అనుభవం కోసం చెప్తున్నాను. మన అనుభవాలు ఏవైతున్నాయో ఆ అనుభవాలు ప్రజలు ఏదైతుందో వాళ్ళు దానికి సిద్ధంగా లేరు అనేది ఒకటి. రెండవది ఏంటంటే ప్రజల నుండి వేరుపడిపోయి మనం అడవులలో ఉండి, లేకుంటే ఎక్కడో దాచుకొని ఉండి, ప్రజలని చైతన్యం చేయకుండా, ప్రజలని ఉద్యమాల్లో ఇది కాకుండా మనమే ఎవరో కొద్ది మంది తుపాకులు పట్టుకొని చెప్పేసి ప్రజలందరినీ రక్షిస్తాము అని చెప్పేసి అటువంటి వాదన ఏదైతుందో అది సరికాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఆచరణలో తేలుతూ వచ్చినటువంటి అంశాన్ని మేము ప్రజల దృష్టికి మీ ఛానల్ ద్వారా తీసుకురాదలుచుకున్నాం. ఇది మేము చర్చించాల్సినటువంటి అంశం. అందుకనే
ఉమ్, మీరన్నట్టుగా ప్రజలు ఇప్పుడు ఓటు అనేటువంటి దాన్ని విశ్వసిస్తా ఉన్నారు. ఉమ్, ఓటు ద్వారా మొత్తం ప్రభుత్వాలనే మార్చగలుగుతామని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఉమ్, అది వాస్తవం అవాస్తవం అనేది వేరే విషయం. దాంట్లో ఓకే. ప్రజలకి అనేక నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను మనం వాస్తవాలు అవాస్తవాలు ఉంటాయి. దాంట్లో కొన్ని సరి కానివి కూడా కొన్ని నమ్ముతుంటారు ప్రజలు. ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో డెమోక్రటిక్ అనేటువంటి పద్ధతిలో ఓటు ద్వారా మొత్తం ప్రభుత్వాలనే మేము నెలకొల్పగలము, ప్రభుత్వాలను మేము పడగొట్టగలము, ప్రభుత్వాలను మేము మార్చుకోగలమని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఓకే. ఆ విశ్వసిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం అది కరెక్ట్ కాదు, మీరు అలా చేయలేరు అని చెప్పేసి ప్రజల యొక్క వాళ్ళ ఉన్నటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా నడవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సాధ్యం కాదు అని చెప్పేసి మనకి మొత్తం ఈ పరిణామం అనేది మనకి రుజువు చేస్తా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ కావాలి, ప్రజలను ఎట్లా దీన్ని ఎడ్యుకేట్ చేయాలి, అలాగే ఇప్పుడున్నటువంటి పార్లమెంటరీ దీంట్లో ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటిది అదొక రకమైనటువంటి చర్చ. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యం దీన్ని ఇంకెట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఇప్పుడున్నటువంటి దాంట్లో లోపాలను ఎలా చేయాలి అనేటువంటిది అదొక రకమైన చర్చ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం తుపాకుల ద్వారానో ఆయుధాల ద్వారానో మాత్రమే సమాజాన్ని మార్చగలుగుతాము అనేటువంటి దానికి అవకాశం లేదు, ఆ స్పేస్ లేదు అని చెప్పేసి మనకి జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి మావోయిస్ట్ ఉద్యమం మాసిపోవడానికి, అదేవిధంగా అంతమవడానికి గల కారణం మరి వారిలోనే వారికి ఉన్న మరి ప్రచన్న పోరు, అదేవిధంగా అంతర్గత పోరు, మరి అదేవిధంగా భేషజాలు ఇవి కూడా ఒక కారణంగా మారాయి అంటూ బయట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అది కూడా కొంతవరకు ఇప్పుడు మనం చూశాం. ఇప్పుడు నంబాల కేశవరావు గారి వారి ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు మల్లోజుల కోటేశ్వరరావు వీళ్ళు బయటకు వచ్చారు. అలాగే ఆశన్న వీళ్ళు తక్కెలపల్లి వాసుదేవరావు వీళ్ళు బయటికి వచ్చారు. అలాగే వాళ్ళు ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్తూ వస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి, కేశవరావు గారు ఉన్నప్పుడే మేము చర్చ చేశాం పొలిట్ బ్యూరోలో, ఇప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఇప్పుడు సాధ్యం కాదు, క్రమంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి మనం బయటకు వచ్చి ప్రజలలోకి వెళ్ళి చేయాలి అని చెప్పేసి మేము అనుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాదన. అలాగే మిగతా ఇంకా కొద్ది మంది వాదన ఏంటంటే అట్లా కాదు, మేము అట్లా అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది జరిగిందా లేదా అని చెప్పడానికి ఇప్పుడు నంబాల కేశవరావు ఏమో ఈజ్ నాట్ అలైవ్, అంటే ఆయన లేడు, ఇది జరిగింది నిజమా కాదా అని చెప్పేసి మనం జడ్జిమెంట్ చేయడానికి మనకు అవకాశం లేదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అయితే ఈ అంతర్గత వ్యవహారం వల్లనే మొత్తం సంక్షోభం ఇదైందని చెప్పేసి చెప్పడానికి ఏం లేదు, మావోయిస్ట్ ఉద్యమం దెబ్బతిన్నదని చెప్పడానికి ఏం లేదు. ఇది కూడా ఒక చిన్న కారణం అవుతుంది తప్ప మొత్తంగా నేను ముందు చెప్పినట్టుగా మొత్తం ప్రజలే ఈరోజు సాయుధ పోరాటం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నంబాల కేశవరావు అనేటువంటి ఏదైతే ఆల్ ఇండియా కార్యదర్శి ఉన్నాడో, అంత పెద్ద అంటే ఒక పార్టీలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలలో ఆల్ ఇండియా కార్యదర్శి అంటే చాలా పెద్ద విలువైనటువంటి ఇది, అది చాలా బాధ్యత. అలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి చనిపోతే మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ జరిగి ఉండాల్సింది, చాలా పెద్ద ఎత్తున రావాలి ప్రజల నుండి. ఎట్లా చంపుతారు అని చెప్పేసి ప్రజల నుండి ఒక వ్యతిరేకత అనేది రావాల్సి ఉండే. అది ఎందుకు రాలేకపోయిందంటే ప్రజలతో కనెక్టివిటీ అనేది లేదు. ఇప్పుడు లంబాల కేశవరావు గారు చనిపోయినప్పుడే ఈయన పలానా ఆయన అని చెప్పేసి తెలుస్తుంది తప్ప మనకి ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేశాడు, సమాజానికి ఏం జరిగింది, ఎక్కడ ఇదైంది అనేటువంటి చర్చ లేదు దాంట్లో. కాబట్టి మనము ఈ అండర్ గ్రౌండ్ లో ఉండి ఈ రకమైనటువంటి పని చేయడం ద్వారా ప్రజలలో ఆ రకమైనటువంటి సింపతి కానీ మద్దతు కానీ వస్తున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మనకు ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకు కనిపిస్తా ఉంది. అందుకని ఆయన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 420 మందికి పైగా ఎన్కౌంటర్లు చనిపోయారు. దాదాపు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే 1100-1200 మంది లొంగిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు సంఖ్య, మనమేమి ఎగ్జాక్ట్లీ మన దగ్గరనే కాకుండా వేరు వేరు రాష్ట్రాల్లో కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున క్యాడర్లో ఒక విశ్వాసాన్ని నింపగలిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు లొంగిపోతున్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి నమ్మకం అనేది లేదు. అంటే మనం ఈ గమ్యాన్ని ఇదే పద్ధతిలో చేరుకోగలుగుతాము అని చెప్పి ఇంతకాలం వాళ్ళు విశ్వసించినటువంటిది ఇప్పుడు అది సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తా ఉంది. రైట్ అండి. అంటే ఇటీవల కాలంలో జరిగిన మరి హిడ్మా ఎన్కౌంటర్ కానీ అంతకుముందు జరిగిన ఎన్కౌంటర్లలో కానీ మరి ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లు అంటూ కూడా ఒక వర్గం వాదిస్తోంది. మరి వాదన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? అంటే బూటకపు ఎన్కౌంటర్ అంటే ఒకటి దీంట్లో వాళ్ళని పట్టుకొని కాల్చి చంపారు అనేటువంటిది వస్తా ఉంది. అంటే ఇప్పుడు గన్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నప్పుడు, ఫైర్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, అంటే ఒకరికొకరు కాల్చుకున్నప్పుడు కొన్ని ఇటువైపు కూడా కొన్ని మరణాలు జరగాలి. అట్లా జరిగినట్టుగా ఏం లేదు దాంట్లో. ఓకే. అట్లా లేనప్పుడు సహజంగానే ఇలాంటి సందేహాలు
వస్తా ఉంటాయి. కాబట్టి అది ఆ రకంగా చూసినప్పుడు మోస్ట్లీ ఎందుకంటే రాజ్యం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి ఒకటి టెక్నికల్ గా అంటే మనం చూస్తే సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది, అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనం వెనిజులా దేశంలో చూసాం, ఒక దేశ అధ్యక్షుడినే విత్ ఇన్ 5 minutes 5 నిమిషాలలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చుకున్నారు. అంటే ఎంత టెక్నాలజీ పెరిగింది చూడండి దీంట్లో. ఇంత అంటే ఒక మిలిటరీ ఉంది ఆ దేశానికి, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, సపరేట్ ఒక దేశము కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి దేశంలోకి సడన్ గా జొరబడి ఒక ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొని రాగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనం ఎక్కడనో దాచుకొని ఎక్కడనో ఉండి ఇంత దాంతోటి మనం చేస్తాము అని చెప్పేసి అంటే దానివల్ల సాధ్యం కాదనేది మనకు చూస్తే కనిపిస్తుంది కదా దాంట్లో. రైట్ అబ్బాస్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి కొంతమంది కూడా ఆచూకీ లేకుండా పోయారు, మరి వారి యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు అంటూ కూడా మరి బయట వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా దామోదరావు అలియాస్ బడే చుక్కారావు, మరి ఇతని యొక్క ఆనవాళ్ళు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. సో మరి అతని యొక్క తల్లిదండ్రులు కానీ, వారి యొక్క బంధువులు కానీ, అదేవిధంగా వారి భార్య కూడా గతంలో లొంగిపోయినప్పుడు పోలీసుల ముందు మరి ఆచూకీ లేదంటూ కూడా ఆమె కూడా చెప్పిన మాట ఎలా తీసుకోవచ్చుంటారు? వీరంతా ఎక్కడికి వెళ్ళారు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మనం చెప్పడానికి మనకేం ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాంటిది మనం చెప్పలేము, మనకు సాధ్యం కూడా కాదు. ఇన్ఫర్మేషన్ లేని వాటి మీద మనం కామెంట్ చేయడానికి లేదు. అయితే వాళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు హైడ్ అయి ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ప్రజలతోటి నేను ఫలానా వ్యక్తిని లేకుంటే ఫలానా సిద్ధాంతం అని చెప్పేసి చెప్పుకొని ప్రజలలో పనిచేయగలిగేటువంటి పరిస్థితి అయితే అట్లా ఉండడం వల్ల ఏం ఉపయోగం ఉంది దాంతో? ఇప్పుడు ఎక్కడనో హైడ్ అయి ఉండొచ్చు, తాత్కాలికంగా ఇప్పుడు వస్తున్నటువంటి రిప్రెషన్ దీని అంతా తట్టుకోవడం కోసం మేము ఎక్కడో హైడ్ అయి ఉంటాం, కొంతకాలం ఎలాంటి యాక్టివిటీ చేయకుండా ఉంటామని చెప్పేసి ఉండొచ్చు దాంట్లో. కానీ రాజ్యం యొక్క స్వభావము ఈ రోజు ఒక్కరోజు చేసి ఊరుకుంటుందని ఏం లేదు దాంట్లో. అది ఎప్పుడు తలెత్తినా వీళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది కదా. నువ్వు ఎక్కడ చిన్న చిన్న యాక్టివిటీ చేసినా ఎక్కడ చేసినా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ నుండి నువ్వు ఒక ప్రకటన ఇచ్చావు, ఎక్కడ నుండి ఒక ఫోన్ మాట్లాడావు, నువ్వు ఎవరితో మాట్లాడావు, ఇవన్నీ ఇప్పుడు మనం ఇప్పుడు జూమ్ మీటింగ్ నడుపుకుంటా ఉన్నాం. ఈ నడిపేటువంటి జూమ్ మీటింగ్ కూడా ఇది ఆన్లైన్ లో రికార్డ్ అవుతా ఉంది, ఇది దీనికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత మేము ఎక్కడనో హైడ్ అయిపోయినాము అని చెప్పేసి ఏ చిన్న యాక్టివిటీ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళని దొరకబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏ యాక్టివిటీ లేకుండా సైలెంట్ గా ఉండడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే అట్లా ఐసోలేట్ అయిపోయినట్టే కదా దాంట్లో. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర హైడ్ అయి ఉంటారు, హైడ్ అయి ఉండి చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. లేదు మనం వీళ్ళు కూడా ఎక్కడైనా పట్టుకొని కూడా దాచిపెట్టి కూడా ఉండొచ్చు, చెప్పలేము. మనమేమి గవర్నమెంట్ అంతా ఫెయిర్ గా వ్యవహరిస్తుందని చెప్పేసి మన గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో ఇది చేయడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి 2 రకాల అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటిది. ఇది నా అభిప్రాయం ప్రకారం. చుక్కారావు గారు కానీ ఇంకా లేదు ఇంకెవరైనా ఇప్పుడు దొరకకుంటున్నారు అంటే మనం చూసాం, గణపతి వీళ్ళ పేర్లు కూడా వచ్చినాయి గతంలో మొన్న. వాళ్ళు అసలు గవర్నమెంట్ యొక్క చేతిలోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది గవర్నమెంట్ తెలుసు అని కూడా వాదనలు వినబడ్డాయి. కాబట్టి రహస్య సంస్థల వేటిపైనైనా మనం ఒక నిర్ధారణకు రావడం అంత ఈజీ కాదు, అంత ఈజీగా వాటి గురించి మనం నిర్ధారించి చెప్పడం అనేటువంటిది సరైనది కూడా కాదు. రైట్. మరి తుపాకీ తోట ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు అన్న మాట ఇక పోయింది. మరి రాజ్యాధికారం రావాలంటే కేవలం ఓటు మాత్రమే వేస్తే మరి మంచి రోజులు, మంచి ప్రభుత్వాలు వస్తాయి అన్న రోజులు మరి మొత్తం పూర్తిగా మాసిపోయింది. మరి మావోయిస్టు, అదేవిధంగా నక్సల్స్, లేకపోతే దీనికి సంబంధించిన ఈ యొక్క చారికలు పోయినాయి అని అనుకోవచ్చు అంటారా? మరి ఇప్పుడు ఖగర్ ఒక ఆపరేషన్ గురించి మీ యొక్క వ్యాఖ్య? చాలా దుర్మార్గమైంది. వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పేసి వాళ్ళు అడిగారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళతో చర్చించకుండా ఇట్లా అణిచివేయాలని చెప్పేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం అట్లా చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మనం ఏమంటున్నామంటే ఇప్పటికైనా వాళ్ళతో ఉన్న వాళ్ళతోనైనా వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం లేవనెత్తుతా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కాదు యాక్చువల్ గా వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క సమస్యలు లేవనెత్తుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపవచ్చు, జరిపి దానికి సంబంధించినటువంటి శాంతియుత పరిష్కారం అనేటువంటిది చేయాలి. అనేక చోట్ల సాయుధ గ్రూపులతోటి ప్రభుత్వాలు చర్చలు జరిపినాయి. ఇప్పుడు మనం బోడోల్యాండ్ ఉద్యమం ఉంది, దాంతో ప్రభుత్వాలు చర్చలు జరిపినాయి. మనం ఖలిచిస్తాన్ తీవ్రవాదులతో కూడా చర్చలు జరిపినటువంటి ఉంది. హెలికాప్టర్ ను పట్టుకుంటే, మన విమానాన్ని పట్టుకొని, మన బందీలు పట్టుకుంటే తీవ్రవాదులతో చర్చలు జరిపి మనలో తీసుకుపోయి వదిలిపెట్టి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి అది సమస్య కాదు ఇక్కడ. ప్రభుత్వము నేను బలవంతంగా అణిచివేయాలి అని చెప్పేసి ఆపరేషన్ కగార్ పేరుతో చంపుతా ఉంది.
అయితే చంపడం వల్ల ఇప్పుడు మనిషిని ఒక మనిషి నాకు ఆకలి అవుతుంది అని చెప్తే ఆ మనిషిని చంపొచ్చు. కానీ నువ్వు ఆకలిని చంపలేవు. ఓకే. ఎందుకంటే ఆకలి మనిషి ఉన్నంత కాలం ఆకలి ఉంటది. ఆకలి ఉన్నంత కాలం ఈ మనిషి కాకుండా ఇంకో మనిషి ఆకలైన ప్రతి మనిషి చెప్తాడు నాకు ఆకలి అవుతుందని. కానీ ఆకలిని చంపడం కోసం మనం ఎజెండా రూపొందించాలి. అంతే తప్ప ఆకలని చెప్పినటువంటి మనుషులను చంపేస్తామంటే దానివల్ల ఆకలి అంతమయ్యేటువంటి పరిస్థితి అయితే రైట్. అంటే అబ్బాస్ గారు మరి ఇప్పుడు ఇదే లాజిక్ మరి ఒకవేళ మరి ఉద్యమానికి ఉద్యమకారులకు మనం అన్వయించవచ్చు అంటారా? అంటే ఉద్యమం చావదు, లేదా ఉద్యమకారులే చనిపోతారు అని. నేను అందుకే చెప్తున్నానట్టు. అయితే ఆకలి తీరేటువంటి మార్గం విషయంలోనే డిఫరెన్సెస్ వచ్చేసింది. మనం ఏమనుకున్నామంటే మీరు ఇప్పటిదాకా అన్నారు బ్యాలెట్ ద్వారానే వస్తది రాజ్యము అని చెప్పేసి అటువంటి దాంట్లో బ్యాలెట్ ద్వారా వస్తది అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము బ్యాలెట్ ద్వారానే వస్తదని ఏం చెప్పట్లేదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు పాల్గొని ఇప్పుడు మనం చూశాము, శ్రీలంకలో చూశాము, లేదు వేరే చోట ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మనం చూశాము. అది మంచో చెడో ఇప్పుడు మనం ఇరాన్‌లో చూస్తా ఉన్నాము. ఇట్లా అనేక దేశాలలో మనకు అనుభవాలు వస్తా ఉన్నాయి. ప్రజలు కొన్ని మంచి అనుకున్నది, కొన్ని చెడు అనుకున్నది ఏదో ఒకటి ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మన పాత్ర ఏంటి? ప్రజలని సరి అయినటువంటి డైరెక్షన్‌లో ప్రజలని ఆ దిశగా మనం నడపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రజలకి మనం మ్యాండేటరీ ఇవ్వకూడదు. నువ్వు ఇది మాత్రమే చెయ్యి, ఇలా మాత్రమే చెయ్యి అనేది కాదు. ఎలా చేసేటువంటి చైతన్యం ఆ స్థాయిలో ప్రజలకుంది. అప్పుడు ఆ ప్రజలకు ఏ రకమైనటువంటి చైతన్య స్థాయిలో ఉన్నారు వాళ్ళు అనేది చాలా ముఖ్యమైనటువంటిదన్నమాట. కాబట్టి అది వదిలేసి మనం మీరన్నట్టు తుపాకీ గొట్టం ద్వారానే వస్తది అనేటువంటిది ఇప్పుడు అది పాసిబుల్ అయ్యేది కాదు అనేది ఇప్పుడు స్పష్టమైపోతా ఉందా? రైట్. అంటే ఇంత జరిగినా కూడా, ఇంతమంది లొంగుబాట్లకు గురవుతున్నా కూడా, మరి ఎన్‌కౌంటర్‌లకు గురవుతున్నా కూడా, మరి ఈరోజు తెల్లవారుజామున మరి ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతూ ఉండడం ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే కగర్ ఆపరేషన్‌కి సంబంధించిన ఎఫెక్ట్ మరి ఇంకో కొంతమంది మీద, మిగిలి ఉన్న వారి మీద ప్రభావం పడలేదనుకోవచ్చా? వాళ్ళ మీద కూడా పడతా ఉండేది. వీళ్ళు చంపేయాలి ఇప్పుడు. నా మాట వినని వాడిని చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేటువంటిది జరుగుతా ఉంది. నేను ఇప్పటిదాకా చెప్పా కదా! వాళ్ళు కొద్దిమంది ఇప్పుడు అందరూ ఒకే రకంగా స్పందించరు. వాళ్ళు ఎవరైతే ఇప్పటికి ఇంకా అదే విశ్వసించి అడవులలో ఉండి ఆ రకమైనటువంటి పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం తీసేసినామన్నా మళ్ళా కొత్తవి కూడా పుడతాయి. ఇప్పుడేమి ఇదే అయిపోయిందని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు మనకి గ్వాటెనామా గాని, బొలివియా గాని ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి మనకి. అక్కడ మొత్తం సాయుధ పోరాటాన్ని అణిచివేసిన తర్వాత కూడా కొత్తగా మళ్ళీ సాయుధ గ్రూపులు పుట్టుకొచ్చినటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అది అయిపోయింది అని చెప్పేసి చెప్పడానికి ఏమీ లేదు. అట్లా అయిపోదు. కాకుంటే ఇప్పుడున్నటువంటి తీవ్రమైనటువంటి స్థాయిలో ఇప్పటిదాకా ప్రభావితం చేసినటువంటి స్థాయిలో మనకి 2000 తర్వాత చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రభావితం చేయగలిగారు. ఒక దశలో మేము రెడ్ కారిడార్ అని చెప్పేసి దీన్ని నేపాల్ దగ్గర నుండి శ్రీలంక వరకు రెడ్ కారిడార్ నిర్మాణం చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కాబట్టి అంత స్థాయిలో ఇప్పుడు అంత బలంగా ప్రజల నుంచి మద్దతు వస్తది అని చెప్పేసి చెప్పడానికైతే అవకాశం లేదు. కాకుంటే ఉంటాయి కొన్ని గ్రూపులు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. మొత్తము అణచివేయడం అనేది దేన్ని కూడా సాధ్యం కాదు. అది అంత అణచిపోయే అట్లా పద్ధతి ఏమి ఉండదు. అయినా సిద్ధాంతాన్ని వాళ్ళు ఎవడో ఒకటి ముందుకు తీసుకొచ్చారు. తీసుకొస్తూనే ఉంటారు. భావజాలం ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు కొంత నడుస్తా ఉంది దేశంలో. కొంతకాలానికి దానికి సంబంధించినటువంటి అన్ని కూడా తేలిపోతాయి. తేలిపోయినప్పుడు అంటే ఎప్పుడు ప్రజల నుంచి ఎలిమినేట్ అవుతదంటే ఆ సిద్ధాంతం అనేది ఇక పనికిరాదు. అది ఈ సమాజాన్ని ముందుకు నడిపించలేదు. ఈ సమాజానికి అది ప్రయోజనం చేకూర్చదు అని చెప్పేసి ఎప్పుడైతే తేలిపోతుందో అప్పుడు మాత్రమే ఆ సిద్ధాంతం అనేది ప్రజల నుండి ఎలిమినేట్ అయిపోతుంది. దాని ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉంటది అనుకున్నంత కాలం అది కొనసాగుతూనే ఉంటది. రైట్. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అదేవిధంగా అభివృద్ధి పథకాలని అమలు చేస్తున్నాయి. మరి అడవులలో కూడా రోడ్లు, మరి భవనాలు వాటికి సంబంధించిన ఇవన్నీ కడుతూ వస్తున్నాయి కదా! మరి ఇప్పుడు ప్రభుత్వాలే మనం బలీనమైనవి, చాలా బలమైన వ్యవస్థలో మనం ఉన్నాం అన్న స్పృహ మరి మావోయిస్టులకు కానీ, వారికి సపోర్ట్ చేస్తున్న వారికి కానీ లేదంటారా? ప్రభుత్వం యొక్క బలం మీద వాళ్ళకి ఒక అంచనా ఉంది. అంటే ప్రజాబలము, ప్రజలు మా వెనకాల ఉంటారు అనేటువంటి నమ్మకంతో వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ప్రజలు మా వెనకాలే ఉంటారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఆచరణలో చూస్తే మాత్రం ప్రజలు వాళ్ళ వెనకాల
లేరు అని చెప్పేసేది మనకి ఈ అన్ని ఎన్నికలు ఇవన్నీ కూడా చూస్తే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఓకే. ఎక్కడైతే మావోయిస్ట్ ఉద్యమం బలంగా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి హ్మ్. ఛత్తీస్‌గఢ్ గాని, ఒరిస్సా గాని, హ్మ్. ఇప్పుడు మన మహారాష్ట్ర గాని, ఈ ప్రాంతాలు ఏవైతే మన దండకార్ అనే ప్రాంతాలన్నీ కూడా హ్మ్. ఇప్పుడు బీజేపీ సంబంధించినటువంటి పార్టీ గెలుచుకున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంటే క్వైట్ మావోయిస్ట్ సిద్ధాంతానికి, అలాగే కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి పూర్తి భిన్నమైనటువంటి పూర్తి అభివృద్ధి నిరోధక సిద్ధాంతంగా ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. హ్మ్. అందుకనే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, హ్మ్. ప్రభుత్వాలే అన్ని చేస్తాయమని అనుకోవడానికి ఏం లేదు. హ్మ్. ప్రభుత్వాలు మనకి కొన్ని వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉండాలి, ఎవరు వాళ్ళకి గెలవడానికి ఎన్నికలలో నిధులిచ్చారు, ఎవరు ఇది చేశారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం కదా! చూస్తూ వస్తున్నాం కదా! హ్మ్. ప్రభుత్వాలే గనక నిజంగా మీరన్నట్టుగా వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ప్రజలకు అంది, నిజంగానే అభివృద్ధి అనేటువంటిది విద్య, వైద్యము మామూలుగా మనుషులు కోరుకునేటువంటి దాంట్లో సరి అయినటువంటి పోషకాహారంతో కూడినటువంటి తిండి, అలాగే ఉండడానికి కావాల్సినటువంటి సరి అయినటువంటి నివాసము, అలాగే వాళ్ళకి చదువు, వైద్యము అంతే కదా! బేసిక్ నీడ్స్ తీరిన తర్వాత హ్మ్. ప్రజలెందుకు ఇదవుతారు? ఇప్పుడు ఓకే. మీరు చెప్పారు సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయంటున్నాం. హ్మ్. ఇప్పుడు 81,00,00,000 మందికి మనం రేషన్ కార్డ్స్ ఇచ్చి మనం బియ్యం సప్లై చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు హ్మ్. ఆకలి చావులు చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి. మనకు తెలుసు. ప్రభుత్వం ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా ఆకలి చావులు చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. నిరుద్యోగం చాలా తీవ్రంగా ప్రబలిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే మన ఏరియాలలో హ్మ్. ఇప్పుడు నేను మొన్న కొన్ని గ్రామాలకు వెళ్తే ఇప్పటికీ మహారాష్ట్ర నుండి, బెంగాల్ నుండి, బీహార్ నుండి వేల మంది యువకులొచ్చి మన దగ్గర ఈ తెలంగాణ పల్లెలలో నాట్లేస్తున్నారు. కాబట్టి ఇది ఒక తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. హ్మ్. కాబట్టి ఇవన్నీ సమస్యలకి పరిష్కారం అనేటువంటిది దొరకనంత కాలం, ఈ హ్మ్. సమస్యలు పరిష్కారం చేయనంత కాలము, ఈ ఉద్యమాలనేటివి కొన్ని వేగంగా వస్తాయి, కొన్ని అతివాదంతో కూడినవి వస్తాయి. కానీ ఓవరాల్‌గానైతే ప్రజలు కదలక తప్పదు. ఏదో ఒక రోజు కదులుతారు. ఆ కదిలినటువంటి సమస్యలు, ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కంపల్సరీ ప్రయత్నం చేసుకుంటారు. ఎందుకంటే మనిషి జీవి ఏదైనా తన మనుగడ కోసం, తన ఎగ్జిస్టెన్స్ కోసం అది ఫైట్ చేస్తది. కాబట్టి నేను ముందే చెప్పా. ఆకలిని చంపలేము. ఆకలవుతున్నటువంటి మనిషిని చంపేస్తూ ఓకే. కావచ్చు. కానీ హ్మ్. ఆకలిని నిర్మూలించడం అనేది అది సాధ్యం కాదు అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. రైట్. మరి రానున్న కాలంలో తెలంగాణ కూడా మావోయిస్ట్ ఫ్రీ స్టేట్‌గా మారుతోంది. మరి అంటూ కూడా మనకి సమీకరణాలు వస్తున్నాయి. మీరేమంటారు ఫైనల్‌గా? అంటే నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, హ్మ్. మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అవుద్దా? కాదా? అనేది ఇక్కడ సమస్య గాదు. హ్మ్. ఇక్కడ ప్రజలకి సమస్యలు లేకుండా పరిపాలన సాగుద్దా? లేదా? రైట్. ఇదే చాలా ముఖ్యమైనటువంటిది. హ్మ్. అలాంటి తెలంగాణ మనకు గావాలి. హ్మ్. అలాంటి తెలంగాణ గనక లేకుండా ఈ అసమానతలు పెరిగితే, హ్మ్. అలాగే ఆర్థిక, సామాజిక అసమానతలు మనకు తెలుసు సమాజంలో అసమానతలున్నాయి. హ్మ్. కులం పేరుతోటి, లేకుంటే మతం పేరుతోటో రకరకాల అణచివేతలున్నాయి. రైట్. అలాగే నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, ఆకలి చావులున్నాయి, మహిళల అసమానతలున్నాయి. వీటన్నిటి అట్లే పెట్టేసి, ఇవన్నీ ఇలాగే ఉండగా, హ్మ్. ఈ మావోయిస్ట్ ఫ్రీ అయిపోతది, లేకుంటే కమ్యూనిస్ట్ ఫ్రీ అయిపోతది, వీళ్ళు లేకుండా పోతారు, వాళ్ళు లేకుండా పోతారు అంటే, వాళ్ళు లేకుండా పోయినా ఆ సమస్య ఏం చేస్తదంటే, అలాంటి వ్యక్తులను పుట్టిస్తుంటది. ఓకే. కాబట్టి వాళ్ళు ఫ్రీ అయిపోయినా ఇంక కొత్తది రావచ్చు, ఇంక కొత్త రూపంలో రావచ్చు, ఇయన్నీ జరగవచ్చు. కాబట్టి హ్మ్. మనం ఏదో ఇది అయిపోయింది, ఇది ముగిసిపోయింది అని చెప్పడానికేమి లేదు. కంపల్సరీ ఉద్యమం ఉంటది. ప్రజా ఉద్యమం ఉంటది. ప్రజలు కంపల్సరీ వాళ్ళ సమస్యల మీద కంపల్సరీ తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విశ్వాసం సిపిఎం పార్టీకి ఉంది. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మరి మహమ్మద్ అబ్బాస్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. సో, మరి రాజ్యం అనేది మరి ప్రజల అభిష్టానికి మేరకే ఏర్పడాలి. అదేవిధంగా వారికి వారే మరి పరిపాలన చేసుకునేటప్పుడు ఇటువంటి సమస్యలనేవి ఉంటాయి. కానీ మావోయిస్ట్ సమస్యలంటే మాత్రం వారి యొక్క పంథా, వారి యొక్క మరి సిద్ధాంతాలనేవి కూడా ఇప్పుడుకు ఎవరు అందుబాటులో లేవు. ఎవరికి ప్రాచుర్యంలో లేవు. ప్లస్ ఉన్నవారు కూడా అందరూ లొంగిపోతున్నారు. కానీ ఉద్యమం మాత్రం నిలిచే ఉంటుంది. మరి ఉద్యమకారులు వస్తారా? రారా? అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. అది చేసే పని అంటే ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేతే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అని కూడా ఆయన వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.